వెల్కమ్ టు వన్ వాయిస్ ఛానల్. ఈరోజు నెక్స్ట్ హైవేలో మన పైన అంతమందికి వాటర్ ప్రాంక్ చేసింది కదా, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ చేయబోతున్నాం. అట్లనే వీళ్ళ పైన థమ్స్అప్ ప్రాంక్ కూడా చేసింది కదా, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వీడియో చేయబోతున్నాం. ఎట్లా అంటే వీళ్ళ ఫ్రెండ్ గెలికినట్టు అట్లా. ఇప్పుడు మా అన్నకు ఫోన్ అయితే కాల్ చేస్తున్నాం, వస్తాడు చూడు. జాగ్రత్తగా ఉండండి. మీకు పోలీసులు, సిబిఐ, కస్టమ్స్ లేదా జడ్జీల నుండి తెలియని నంబర్ల నుండి వీడియో కాల్స్ వస్తే భయపడకండి. వారు సైబర్ నేరగాళ్లు కావచ్చు. రానే చేసుకో. హలో బన్నీ, నేను ఓంకార్ బన్నీ. ఏ వరుణ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చిర్రా, ఎవరికో మెసేజ్ చేసినావంట. ఏమో మెసేజ్ చేసావంట, అదే అందుకోసమే వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు, వరుణ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు. బన్నీ ఒకసారి ఇటు రా బన్నీ, నువ్వు మెసేజ్ చేసినావంట కదా ఫ్రెండ్ కి. అరే రారా నువ్వు ఇడికి రా, ఇక్కడ టాటా స్టీల్ దగ్గర రా. మాట్లాడేది వాళ్ళు రాలు. ఇలా వరుణ్ వాళ్ళ ఫ్రెండ్ అంటారా, తెలియదు నాకు కూడా. వాళ్ళు బన్నీ అంటున్నాడు. సరే రా ఇడికి రా, ఇడికి వచ్చి మాట్లాడదాం. ఇడికి అయితే రాను ఫస్ట్. రా చూడండి, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వీడియో అవుతుంది. హైలైట్. A few moments later. మెసేజ్ చేసుకోండి. మాట్లాడుతున్నాడా? మాట్లాడుతున్నా నేను ఎట్లా మాట్లాడాలి? ఫోన్ చేసి మాట్లాడను అంట. సరే రా, ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తాను కదా, మాట్లాడకపోతుంది మాకు. ఇప్పుడు మేము చేయలే అంటున్నాం, మీరు చేసిరా అంటారు. ప్రూఫ్ కావాలి కదా. ఇప్పుడు ఇప్పుడు ఇంకా మెసేజ్ చేసి ఇప్పుడు ఇప్పుడైతే నువ్వు మెసేజ్ చేసినావు అని ఆమె చెప్పింది. చేసిన చేయలేదు ఆయన అడగాలి కదా. చూసినావా చేయలేరా? నాకేం అవసరం రా, నేను ఐడి పట్టుకునే కదా. ఇప్పుడు ఈ ఐడి ఎవరిది మరి? చేయలే బాయ్, అది వాళ్ళ ఐడి పట్టుకొని నువ్వు ఓళ్ళు అంటున్నావు. నాకు ఐడి కూడా చూపిస్తావు నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో, ఈ ఐడి నీదే కదా బ్రో. నా ఐడి కాదు అది. నా ఐడి అంటే నాది ఒకటే ఉన్నది ఐడి. ఒకటే చెప్పాను. మరి ఫేక్ ఐడి అంటే ఎవరు చేస్తారు? ఫేక్ ఐడి అంటే ఓడోడో పిచ్చిపోయి నా ఐడి మీద చేసి నేను చేసినా మన గ్యారెంటీ ఉంది. ఒక మాట చెప్పు. అండ్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా నా ఐడి ఇంకొకటి కొత్తగా క్రియేట్ చేసింది. అలా ఫోటోస్ కూడా ఉన్నాయి బ్రో. నా ఫోటోస్ నా ఇన్స్టాలో ఉన్నాయి, డౌన్లోడ్ చేసి పెట్టినాడు. పర్సనల్గా నేను ఫోటోస్ పెట్టి ఉన్నాయి. అది కూడా చెప్పట్లేదు అలా. అవునా? అరే చాటింగ్ కదరా, చాటింగే నాకు లవడా, నాకు చాటింగే రాదు. లవడా నాకు చాటింగే రాదు. చాటింగ్ నువ్వని తెలిసి పక్కన చెప్పచ్చు. అరే ఫోటో ఇప్పుడు నీ ఫోటో పెట్టుకొని నేను వాడతా. ఐడి నీది అవుతుందా? ఇప్పుడు సరే హైలైట్స్ ఎందుకు రావు బ్రో? కాదు ఇప్పుడు నీ హైలైట్స్ ఉంది కదా, డౌన్లోడ్ పట్టుకొని నా దగ్గరకు వచ్చి నేనే చేసినానంటే ఇట్లా నమ్ముతాను. అంత ఎర్రోన్లుగా అనిపిస్తున్నాను. కండి చెప్పు. అదే ఎర్రోని కాదు బాయ్, చూడు వాళ్ళ ప్రూఫ్ చూసినాక అడవులు అయితే మాట్లాడుతున్నావు బాయ్. నువ్వు కూడా మంచిగా ఉన్నావు వారు. నటుడు మొట్ట మెల్ల అంటే పట్టుకొని వచ్చి నా దగ్గరకు వస్తారు కదా. సరే చెప్తా నేను కూడా. మా దోస్తు ఆడేరా.
మల్లాపూర్ అదే ఏడా మేము ఉండేది మాట్లాడుతున్నా లొల్లి పెట్టుకుంది ఈడు వీళ్ళతో అరే ఆయన తెలియదురా భయ్ వాళ్ళు తెలియనప్పుడు ఎట్లా చెప్తుంది వాళ్ళు ఇప్పుడైతే నాకైతే ఇది కూడా తెలుసు నేను చూపించిన సరే రా అందుకే ఫోన్ చేసి ఆమెతో మాట్లాడాను చేయలేదు అదే ఫోన్ చేసిండు ఆమెకి సరే రా ఫోన్ చేసిండు ఇటు మాట్లాడినా సరే వాయిస్ ఫోన్ తో చేయండి రా రికార్డు మరి ఆడోడో ఎంతమంది 10 రకాల మాటలు మాట్లాడాలి చెప్పింది ఇప్పుడు ఏమంటారు చెప్తున్నా నాకు తెలియదు ముందే ఒక పోరినాటలో పోయినా అయిపోయిందా గత కార్యక్రమాలు అయిపోయినాయి అప్పనే కోరి కాదు కదా కోరి విషయంలో ఎవరికి వెళ్తున్నాను మళ్ళీ మీరు కోరి అని అప్పనే కోరి కాదు కదా కోరి విషయంలో ఎవరికి వెళ్తున్నాను మళ్ళీ మీరు కోరి అని చండ పట్టుకొని వచ్చి నాకు చేద్దామని చెప్పి అది వర్కౌట్ కాదు మంచి చెప్తున్నా అది కూడా మించి కనుక్కొని నా దగ్గర రాని అప్పుడు నేను నమ్ముతాను నా దగ్గర పడతా నా దగ్గర అయినప్పుడు నా దగ్గరకు వచ్చిన అమౌంట్ వారికి చెప్తే నేను ఎట్లా పెట్టాలి అట్లా చెప్తాను వెళ్దామని చెప్తాను అదే కుల్లమాట చెప్తున్నావు ఫోటో చూపిస్తుంది కదా అరే నేను కూడా చూపిస్తారా నీ ఫేస్ మీద నీ ఫోటోస్ అన్ని తీసుకొని నేను కూడా ఐడియా ఒకటి క్రియేట్ చేసి ఒక పిల్లని పడాయిస్తా ఫోటో పెట్టడం చేసేయాలి అని చెప్పి మొత్తం అదే నీ ఫోటో పెట్టినట్టు మొత్తం మంది అలా వేసింది వేసిన ఇగో మీరు చెప్తుంది కరెక్టే ఏమంటున్నా ఇన్స్టా ఐడిలా ఇప్పుడు లాగిన్ చేయండి అదే ఐడి కాపీ చేసి లాగిన్ చేసి అందులో ఈమెయిల్ ఐడి నెంబర్ ఫోన్ నెంబర్స్ వస్తాయి అంటే ఓపెన్ ఫోన్ నెంబర్ వస్తుంది ఆ ఫోన్ నెంబర్ నా గుద్ద వాళ్ళు మానేస్తున్నాం లేదనుకో నేను మీకు గుద్ద వాళ్ళు తింటాం ఓకేనా లేదనుకో నేను మీకు గుద్ద వాళ్ళు తింటాం ఓకేనా అమ్మాయిని పట్టుకున్నాడు ఏ అమ్మాయిని అదే నీతో చాట్ చేసింది అన్నాడు కదా ఆమె నువ్వు ఎవరు చేసినావు అమ్మాయిని కూడా సరే తీసుకొస్తా ఎప్పుడు తీసుకొస్తావు నేను రేపైనా సండే వరకు సండే రోజు మొదటి చిన్న కదా గుద్దపక్కనే కదా పోదాం కాదు అదే అవును ఇప్పుడు ఆమెకి కాలేజ్ ఇంకా అయిపోలే కాలేజ్ మొత్తం కాలేజ్ ఈయన ఆయన ఆమె మెసేజ్ చేసిందో తెలియదు ఇప్పుడు ఆమె ఉంటే పోదాలి ఆమెకి ఈయన మెసేజ్ చేసింది అరే ఫోన్ సైలెంట్లో కనిపిస్తున్నా మారాలి ఫోన్ వచ్చి కట్ చేసినా కదా మాట్లాడలే కదా అమ్మాయి ఎవరు స్టార్ట్ చేసారు ఆమె దులుకొని పట్టుకొని ఇప్పుడు కాదు ఫస్ట్ ఎవరు మెసేజ్ చేసారు మరి అరే ఎవరు చేసిన ఇప్పుడు ఐడి మీద ఒకసారి లాగిన్ అయ్యి చూద్దాం నా ఐడి మీద సరే నా ఐడి మీద అదే ఐడి కదా వాళ్ళకి ఫోన్ చేస్తాను నేనే ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తాను డిపి అవన్నీ ఉన్నాయి కదా సరేరా ఇగో నీ ఫోటోస్ అన్నీ నా దగ్గర ఉంటాయి నేను కూడా కొత్త ఐడికి రిజెక్ట్ ఏం పెడతా ఐడి పెట్టి నేను 10 మందిని తెలుస్తా రేపు దగ్గరకు వస్తారు కూడా పోయిస్తారు ఏమంటా అంటే కొంచెం గట్టి మాట్లాడడం రా కొట్టడానికి వచ్చామంటే చెయ్యండి
స్టార్టింగ్ ఒకటి చేసినా అని పట్టుకోండి చెయ్యండి యాకులు లవడాలు సత్సాలు అన్ని నాకు వస్తే మంచిగా ఉండదు ఇప్పటికి 10 మంది పిల్లలతో తిరిగేటోళ్ళం మనం దొరుకుంటాం అదంతా నువ్వు మధ్యలో ఉన్న అన్ని చేయకుండా పిల్ల వాడేసుకునే వాళ్ళంతా మాట్లాడదు చేతికి వేస్తే మంచిగా పిల్ల వాడేసుకునే బిల్డింగ్ పైన చిత్ర పూకనాయి ఎవడో బయట కూడా చిన్న దోశ అయిపోయింది దాని దగ్గర మొట్ట ఉడిపోయింది గెలకలేరా గెలకలేరా ఇప్పుడు ఏమంటారా ఇప్పుడు ఏమంటారా గెలికినారా ఇప్పుడు చెప్తున్నారా గెలికన్నాని గెలికినా అంటారు కదా గెలికినారా ఏం చేస్తారు గెలికినా ఏం చేస్తారా ఏమైతుందిరా మీతోని ఏమైతుందిరా మీతోని இதுதான் என்னோட வாழ்க்கை லைஃப் ரெண்டு இருக்குது పండుకున్న లేపుకొని వచ్చింది అరే ఇది ప్రాంక్ అంటారా అరే ఏడబెట్టిరా మీరు కెమెరా నువ్వు కూడా మంచిగా ఉన్నావు కెమెరా మంచిగా చూస్తున్నావు ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి కాదు మీరు ఎట్లా కాదు నా మీద చెట్ల గుద్దాలు ఉంది అంటే పనిచేరానైనా బండ పెట్టుకోలేదు నా పేరు వచ్చేసి సాయి థ్యాంక్ యూ ప్రాంక్ చేసినందుకు మంచిగా అసలేనా మొడ్డాలంటే పెట్టినారా నేను షాకేనా గీడేంద్ర గిట్లు గిట్లా మాట్లాడుతున్నా నేను షాకేనా కుట్టుకుందాం అంటే కుట్టుకుందాం దానికి చూసిరు ప్రాంక్ అంటారా ఇది ఏమంటారా నాకైతే తెలియదు కానీ మస్తు చేసిరు ఈ వీడియో వేరే లెవెల్ ఉంటుంది నా ఛానల్లో నేనే పెట్టి ఏం చేయండి ఇది థమ్స్ అప్ వాటర్ రివెంజ్ చేసిరా మీరు ప్రాంక్ అన్నారు మళ్ళీ సరే బాయ్ ఇప్పుడు మీరు ప్రాంకులు రివెంజ్ ప్రాంక్ చేసారు కదా నేను చేసే ఎట్లుంటుందో మీకు చూపిస్తాను ఇగో నేనైతే ఇప్పుడు ఫస్ట్ లో వచ్చిందో నన్ను ఆగం చేసింది 2 నిమిషాలు నేను షాక్ అయినా కానీ సరే ఏమైతుంది ఏం కాదో మీకు తెలుసు నాకు తెలుసు అది చూపిస్తాం సరేనా అయితే అప్పుడు నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఏం చెప్తలే నేనే చెప్తున్నాను రైట్ మళ్ళా రైట్ బాబా